తిమ్మాపురం గ్రామంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ 55 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్ ను ప్రజలు సద్వినియోగించుకోవాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పిలుపునిచ్చారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో 55 లక్షల ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ నిధులతో నూతనంగా ఏర్పాటు చేయనున్న వెల్నెస్ సెంటర్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ఈరోజు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ కూటమి నాయకులతో కలిసి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ స్థానిక తిమ్మాపురం పరిసర ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, ఆధునిక మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి, చిక్కాల రామచంద్రరావు, మాదారపు తాతాజీ, బత్తుల గణేష్, సిరంగు శ్రీనివాస్, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, పితాని లీల, మాసుమేను మంగ గంగయ్య, బందిలి విరీష, కరి వెంకటరాజు, పుల్లా శ్రీరాములు, సీతయ్య దొర, సంబంధిత శాఖ అధికారులు, కూటమి శ్రేణులు, వీర మహిళలు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్ పిల్లల నుండి మరియు అంగన్వాడీ పిల్లలకు సంవత్సరంలో 2 సార్లు వైద్య పరీక్షలు నిర్వహించి చేస్తూ ఉంటారు. అలాగే గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు, వృద్ధులకు మరియు సేవలు అందిస్తూ ఉన్నారు. గర్భిణీ స్త్రీకి అవసరమైనటువంటి పరీక్షలు ఎప్పటికప్పుడు ఈ 9 నెలల్లో ఎప్పుడు అవసరమైన పరీక్షలు అప్పుడు చేస్తూ ఉంటారు. బీపీ, షుగర్ లాంటి సామాన్యమైనటువంటి కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకుని అవకాశం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా అవకాశం కాదు. అలాగే 105 రకాల మందులు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ మధ్యకాలంలో నేను వింటా ఉన్నాను, కొన్ని మందులు ఆల్టర్నేటివ్ మందులు ఇస్తే ఆ మందులు అందుబాటులో లేవని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ఆల్టర్నేటివ్ మందులు అంటే కొంచెం లేవన్లు కొంతమంది తెలియని కారణంగా ఆలోచన ఎట్లా ఉంటుందంటే, మామూలుగా మన మెడికల్ షాప్కి వెళ్తే తలనొప్పిగా మాత్రం అంటే ఒక నవాజిన్ ఇస్తారు, ఒకరు యాస్పిరిన్ ఇస్తారు, ఒకరు ఇంకోళ్ళు ఇస్తారు. అలాగే 3-4 రకాలు ఒకే జబ్బుకి కంపెనీలు పేర్లు మారుతాయి తప్ప కాంబినేషన్లు మందు అదే. కానీ విలేజ్ సైడ్ వచ్చేలోకి కొంతమంది చదువుకోకపోవడం వల్ల, తెలియకపోవడం వల్ల మన ఐఆర్సీఎల్ ఈ టెస్ట్లో కూడా మన పిహెచ్సిల మీద కొంచెం ఎలా వచ్చింది ఏంటా అని చెప్పి నేను ఎంక్వైరీ చేస్తే టోటల్గా అన్ని పిహెచ్సిల్లో అంతా మాట్లాడిన తర్వాత పబ్లిక్తో కూడా కాల్స్ చేయించిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ అట్ట అనేది ఇవ్వట్లేదని, నేను పూర్వవాడి అట్ట మార్చేసి ఇంకో రకమైన అట్ట ఇస్తున్నారని అది చెప్తా ఉన్నారు. అంటే ఇందులో అట్ట కాదు ఇక్కడ ముఖ్యం. ఇక ఇదే మందు తలనొప్పికి 3-4 రకాల మందులు ఎలా ఉంటాయి, మనకున్న ప్రతి రోగానికి 3-4 కంపెనీల్లో 5 కంపెనీలు 10 కంపెనీలు కూడా ఉంటాయి. ఆ కంపెనీకి ఒక రకమైన మందు ఉంటుంది. అది ఒకవేళ అయ్యే కావాలనుకున్న పక్షంలో రేపు అసెంబ్లీలో నేను ఎమ్యూనిటీస్ కమిటీలో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నేను స్పీకర్ గారి దృష్టిలో కూడా ఈ సబ్జెక్టు పెట్టడం జరుగుతుంది. పెట్టి ఆ రకంగా సరి చేయాల్సి వస్తే ఆ రకంగా సరి చేస్తాం. లేని పక్షంలో ఇది కూడా దీంట్లో తప్పేం లేదు, సరి చేసుకోవాలి. అలాగే డాక్టర్ గారు కూడా మంచి సేవలు అందించాలని, ఆశా వర్కర్స్ అందరూ కూడా మంచి సేవలు అందించి కూటమి ప్రభుత్వానికి ఆ రోజు మీ అందరి వల్ల వచ్చినటువంటి మంచి పేరు మళ్ళీ మా అందరికీ బాగా తీసుకురావాలని అని చెప్పి కోరుకుంటూ తిమ్మాపురం గ్రామ అభివృద్ధి ధ్యేయంగా మేము పెట్టుకుంటా ఉన్నాం. ఎందుకంటే తిమ్మాపురం, సర్పవరం, తోరంగి ఇటువంటి గ్రామాలు పెరుగుతున్నటువంటి గ్రామాలు. రోజు రోజుకి వేల కొద్ది పాపులేషన్ పెరుగుతూ ఉంది. ఆ పాపులేషన్ పెరిగి రీచే దానికి దగ్గరగా ముందస్తు ప్రణాళికలు చేయాలి. అంటే ఈవేళ ఎంతమంది వస్తారో తెలియదు, అంతమందికి వంట వండలేం కదా. అలాగా రేపు పొద్దుటికి ఎంతమంది ప్రజలు రాబోతా ఉన్నారు, ఆ రాబోయి ఎందుకంటే ఇల్లు కట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడ తిమ్మాపురం నా చిన్నప్పుడు వేళ తిమ్మాపురం కాకినాడలో కలిసిపోయింది, అటేపేమో పండుగ దాకా కలిసిపోతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దీనికి అణువును ప్రతి నిమిషాన్ని గమనించుకుంటూ దానికి తగ్గటువంటి ఏం సమీకరణలు చేసుకుంటే అవి సరి చేసుకుంటూ ఇప్పుడు కూడా ముందుకెళ్తామని అభివృద్ధి పదవిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వానికి దీటి ఇంకొకరు ఎవరు రారని ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని చెప్పి ఊరికి ఆశపడుతున్న నాయకులు కూడా చెప్తాను.